హాయ్ అండి. కార్తీక పౌర్ణమి రోజు అయితే గుడికి అయితే వచ్చేసాము. కార్తీక నెల మొత్తం మంచిగా పూజలు చేసుకున్నాము కదా. లాస్ట్ డే కాబట్టి పౌర్ణమి రోజు అన్ని గుడుల్లో దీపాలు నిండుగా పెట్టేసి పంతులు గారిని అయితే దీపదానం ఇచ్చేసి వెళ్ళిపోతే తృప్తి అయిపోద్ది అనేసి అయితే ఈ గుడికి వచ్చేసాము. మాకు దూరంలో ఉంటుంది ఈ గుడి, ఎందుకంటే ఇక్కడ అన్ని దేవుళ్ళు కలిసి ఉంటాయి కాబట్టి ఈ గుడికి అయితే వచ్చేసాము. విశాలమైన ప్లేసు, ఇక్కడికి వస్తే హాయిగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చేసామండి. ఇదిగో నేనైతే 365 ఒత్తులు విష్ణుదేవుడి కోసం చేశాను కదా. ఆ ప్రమికైతే చిన్నది అయిపోయింది. నేను అనుకోలేదు, పెట్టేస్తుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎలాగోకలాగా నెయ్యి దీపం వెలిగించేస్తాను. చిన్నదా పెద్దని కదా, భక్తి ఉండాలి కదా దేవుడి ముందు వెలిగించడానికి. నేనైతే భక్తితో గుడికి వచ్చేసాను. భక్తితో దేవుడికి అన్నిటికీ దీపాలు పెట్టేస్తాను. రావి చెట్టు మర్రి చెట్టు దగ్గర కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఆ ముగ్గురు దేవుళ్ళకి దీపాలు పెట్టేసి హారతులు ఇచ్చేసాను. లాస్ట్గా దిగవండి, నేనైతే మా ఇంట్లో ఉన్నది తెచ్చేసి పంతులు గారిని దీపదానం ఇస్తానని తెచ్చుకున్నాను. బావ అయితే ప్రతి ఇయర్ ఉంటుంటారు కాబట్టి అన్నీ తెచ్చి పెడతారు, ఫుల్గా నిండుగా ఇస్తుంటాను. ఈ ఇయర్ మరి బయటకు వెళ్ళలేకపోయాను, కుదరలేదు. ఈ పూజల వల్ల బిజీ అయిపోయాను. అందుకే మా ఇంట్లో ఏ ఉంటే దాంతోనే మనస్ఫూర్తిగా పండిత్ గారిని పంతులు గారిని దీపదానం చేస్తున్నాను. నాకు ఎంతో తృప్తిగా అనిపించింది. చక్కగా పూజలు చేసుకున్నాను, నాకు తెలిసినట్టుగా తోచినట్టుగా అన్ని పూజలు చక్కగా అయిపోయింది. లాస్ట్ రోజు పంతులు గారిని బతిమిచ్చేస్తే ఇంకా తృప్తి అయిపోద్దండి. ఇగో పండిత్ గారిని ఇస్తున్నాను. గోత్రాలు చదువుతున్నారు. పండిత పంతులు రెండు ఒకటేనండి, పొరపాటు అయిపోతుంది, మధ్య మధ్య హిందీలో వచ్చేస్తుంది. పంతులు గారిని గోత్రాలతో సహా బతిమిచ్చేస్తాను, అంతేనండి.